అందరికీ నమస్కారం. నా పేరు రమ. అనుకోని పెళ్ళి 43వ భాగం. రచయిత గీతాంజలి గారు. వాళ్ళు వెళ్ళాక ఫోటోలు ఇచ్చి డీటెయిల్స్ తీసుకొనిరా చూద్దామని లోపలికి వెళ్ళాడు ధను. అతని వెనుకే గుణ రావడంతో ఏంట్రా మళ్ళీ అన్నాడు విసుగ్గా. వీళ్ళు వాళ్ళే అన్నా అని ఫోటోలు ఇచ్చాడు. భూమి అమర్ ఫోటోలు ఉండడంతో అతని కళ్ళు తీక్షణ అతన్ని సంతరించుకుంటే వాళ్ళని మనం చంపమని చెప్పేసి చెక్ వెనక్కి ఇచ్చేయినా అన్నాడు గుణ. అవసరం లేదు, మనం చంపుతున్నామన్నాడు ధను. అన్నా అని షాక్ అయ్యాడు గుణ. ఇప్పుడు మనం కాదంటే వాడు వేరొక దగ్గరికి వెళ్తాడు. సో ఆ డబ్బు అలానే ఉంచి అన్నని నెమ్మదిగా సైడ్ చేయాలన్నాడు ధను. అయితే ఇద్దరి అమౌంట్కి న్యాయం చేస్తున్నామా అన్నాడు గుణ. లేదు, వాళ్ళకి బంపర్ ఆఫర్. ఇద్దరికి కాళ్ళు చేతులు విరగ్గొడితే మూడో వ్యక్తి ప్యానం తీసేయడమే అన్నాడు ధను. ముగ్గురు అని అనుమానంగా చూశాడు గుణ. వీళ్ళిద్దరూ అభినయ్ గారి భర్త. స్థిరంగా వచ్చింది అతని నోటి నుండి ఆ మాట. అన్నా, అతను ప్రతాప్ వర్మ గారి అబ్బాయి కంగారుగా అన్నాడు గుణ. ఎవరు? కళ్ళు చిట్లించి చూశాడు ధను. అదే అన్నా అర్థమైనట్లుగా తలూపి బయటికి వెళ్ళబోతూ ఉంటే రోహన్ బాబు కోసం కట్టించిన హాస్పిటల్స్లోకి డాక్టర్స్ని అపాయింట్ చేయండి. వారం రోజుల్లో నాకు హాస్పిటల్ ఫంక్షనింగ్ స్టార్ట్ అవ్వాలి అన్నాడు. సరే అన్నా, నేను మాట్లాడతాను అంటూ వెళ్ళిపోయాడు గుణ. లోపలికి వెళ్ళి మొత్తం బియర్డ్ తీసి కాస్త లుక్ మార్చి ఫార్మల్గా షర్ట్ ప్యాంట్ వేసుకొని బయటికి వచ్చాడు ధను. ధనుని చూసి అలా అందరూ షాక్ అయితే, అన్న హీరో లెక్క ఉన్నవే, వదినమ్మని తేవడానికి పోతున్నావా అన్నాడు గుణ. ఆవిడని పెళ్లి చేసుకునే అంత అర్హత మనకి లేదురా. ఒక మంచి భర్త, మంచి కుటుంబం ఆవిడకి ఉండాలి ఖచ్చితంగా. అది మనమైతే కాదు అన్నాడు ధను. మరి వాళ్ళ ఆయన్ని చంపడం దేనికి అడిగాడు కంగారుగా. వాళ్ళ మావయ్యని ప్రేమించింది అన్నావు కదా, ఇటు ఈ మొగుడు పోతే నేనే పెళ్లి చేస్తాను వాళ్ళిద్దరికీ అన్నాడు ధను. తప్పేమో అని అనిపించినా ఎక్కువ మాట్లాడే సాహసం చేయలేదు గుణ. కార్ తీసుకొని భూమి ఆఫీస్ వైపు వెళ్ళాడు ధను. అప్పటికే ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్ సైట్ విజిట్ కోసం రావడంతో వాళ్ళతో మాట్లాడుతూ చాలా బిజీగా ఉంది భూమి పాప. మేడం, మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారన్నాడు వాచ్మెన్. నన్ను కలవడానికి వచ్చారా? గార్డెనింగ్ వాళ్ళు, సోలార్ ప్లాంట్ వాళ్ళు అయ్యుంటారు అని అనుకుంటూ ఒక్క 15 మినిట్స్ నా క్యాబిన్లో ఉండమని చెప్పండి బాబాయ్, వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి నేను వస్తాను అని అంది భూమి. సరేనమ్మా అని అంటూ వాచ్మెన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను మిమ్మల్ని మేడం తన క్యాబిన్లో వెయిట్ చేయమని చెప్పారని అన్నాడు. పావుగంటలో వస్తారంట, స్టూడెంట్స్కి క్లాస్ తీసుకుంటున్నారు అని చెప్పాడు ధనుతో. ఓకే అని భూమి క్యాబిన్ లోపలికి వెళ్ళి కూర్చున్నాడు ధను. ఆ రూమ్ అంతా పరికించి చూసినా ఎక్కడ భూమి అర్జున్ కలిపిన ఫోటోలు కానీ వాళ్ళ పెళ్లి ఫోటోలు కానీ కనిపించలేదు. అవి అతని అర్థం లేని అనుమానాన్ని ఇంకా బలపరిస్తే బలంగా భూమికి ఈ పెళ్ళి ఇష్టం లేదని, తను సొసైటీ ప్రెషర్ కోసం మాత్రమే అర్జున్తో కలిసి ఉంటుందని ఫిక్స్ అయిపోయాడు. తన ఆలోచనలో ఉండకపోతే డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చింది భూమి. మీరు అని అడిగింది ధను వైపే చూస్తూ. నా పేరు ధనుంజయ్ అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు. షేక్ హ్యాండ్ ఇచ్చి కూర్చోమని చెప్పి కాఫీ తీసుకుంటారా అంది భూమి. వద్దు అన్నట్టు తలూపి ఎలా ఉన్నారు అని అడిగాడు ధను. మనకి ముందే పరిచయం ఉందా అని అడిగింది ఆశ్చర్యంగా భూమి. మర్చిపోయారా నన్ను నవ్వుతూ అడిగాడు ధను. ఆ మాట వినగానే గుర్తు తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నించి గుర్తుకు రాక, నిజంగా గుర్తు రావడం లేదండి అంది భూమి. లీటర్ రక్తం ఇచ్చి కాపాడిన ప్రాణం అండి, మరీ ఇంత సులువుగా మర్చిపోతే ఎలా అన్నాడు ధను. లీటర్ రక్తమా? చెన్నైలో? ఓకే. ఎలా ఉన్నారు మీరు? ఇప్పుడు మీ ఆరోగ్యం అంతా సెట్ అయ్యిందా అని అడిగింది భూమి. ఇప్పుడంతా ఓకే. అప్పుడు బిల్కి బదులు మీ గోల్డ్ బ్యాంగిల్ ఇచ్చారని తెలిసింది. హాస్పిటల్లో ఉంటే ఆ గాజు మళ్ళీ దొరకదు కదా అని నేనే తీసుకున్నాను. మీ డీటెయిల్స్ తీసుకొని మీకోసం చాలా వెతికాను కానీ నాకెక్కడ కనిపించలేదు. మొన్నే హైదరాబాద్లో కనిపించారు. కనుక్కుంటే ఇదిగో మీ గురించి తెలిసింది. మీ బ్యాంగిల్ తిరిగిద్దామని వచ్చానన్నాడు ధను. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్ ధనుంజయ్ గారు. ఈ గాజు నాకు చాలా స్పెషల్. ఆ రోజు తప్పనిసరి పరిస్థితులు కాబట్టి వాడాను, కానీ లేదంటే అస్సలు ఒప్పుకోను ఈ గాజు ఇవ్వడానికి అంది భూమి. మీ అమ్మగారి గాజు కదా, అంత సులువుగా ఇవ్వలేరులేండి అన్నాడు ధను. ఆ మాట వినగానే ఆశ్చర్యంగా చూసింది ధను వైపు. అంటే ఈ కాలం అమ్మాయిలు అలాంటి గాజులు ఎందుకు వేస్తారు? అయితే అది ఒకరి జ్ఞాపకమైనా అయ్యుండాలి, లేదంటే బహుమానమైనా అయ్యుండాలి. బహుమానమైతే ఇంత ఫీల్ అవ్వరు కదా, సో జ్ఞాపకమని అర్థమైందన్నాడు ధను. చిన్నగా నవ్వింది నిజమే అన్నట్టు. సరే అభినయ్ గారు, మళ్ళీ కలుద్దాం, ఈసారి మర్చిపోకండి నన్ను అని అంటూ లేచాడు ధను. ధను వెళ్ళిన తర్వాత ఆ గాజు తీసుకొని చేతికి వేసుకుంటూ, ఇన్నేళ్ల తర్వాత కూడా
నన్ను గుర్తుపెట్టుకొని మరీ వచ్చి ఆ గాజు తీసుకుని వచ్చి నాకు ఇవ్వడం అంటే మాటలా ఎంత మంచితనో ఇతను అని అనుకుంది భూమి తన మనసులో. ఆ ఆలోచనలో భూమి పాప ఉండగానే అర్జున్ రావడంతో హాయ్ మీరేంటి ఈ టైంలో అని అడిగింది ఆశ్చర్యంగా. ఊరికే లంచ్కి వెళ్దామని అన్నాడు అర్జున్. ఏంటో పతిదేవుని అనుగ్రహం దొరికేసి అడగకుండానే వరాలు ఇచ్చేస్తున్నారు అని నవ్వుతూ అడిగింది భూమి. బుగ్గలు లాగేసి వెళ్దాం పద అన్నాడు అర్జున్. పదండి అని ఫోన్ తీసుకుని వెళ్ళి కారులో కూర్చుంది భూమి. అర్జున్ గారు మీకు ఒక విషయం తెలుసా? అప్పుడు చెన్నైలో ఒక వ్యక్తికి హెల్ప్ చేశాం కదా, అతను బతికే ఉన్నాడు. ఈరోజు నన్ను కలవడానికి వచ్చాడు. ఇదిగో మా అమ్మ గాజు నాకు తిరిగి ఇచ్చేశాడని హ్యాపీగా తన చేతి గాజులు చూపించింది. అతను ఆ గాజులు ఇచ్చి తన పసుపు కుంకుమలు లాగేసుకోవడానికి వచ్చాడని తనకేం తెలుసు పాపం. ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చి అన్ని ఆభరణాలు కొన్నా సరే అమ్మాయిలకే అమ్మ బంగారమే మోస్ట్ ప్రీషియస్ అని ఎందుకు అంటారో భూమిని చూసి అర్థమైంది అతనికి. రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేసి రిటర్న్ అవుతూ ఉంటే అమర్ని కూడా కలిసి వెళ్ళిపోదామంది భూమి. అమర్ ఆఫీస్కి కార్ తిప్పాక ఏదో ప్రాజెక్ట్ పని మీద అమెరికా వెళ్తున్నట్టుగా చెప్పాడు అమర్. అమెరికానా? కంగ్రాట్స్ మామయ్య, ఫస్ట్ ప్రాజెక్ట్కే ఆన్ సైట్ కొట్టేశావంది భూమి చిన్నగా నవ్వి. 1 వీక్లో స్టార్ట్ అవ్వాలి అన్నాడు అమర్. ఓకే జాగ్రత్త, వీసా పనులవి ఉంటాయి కదా, స్ట్రెస్ ఎక్కువగా తీసుకోకు, స్ట్రెస్ లేకుండా కంప్లీట్ చేసుకో. ఏమైనా కావాలంటే హెల్ప్ నాకు చెప్తే మరీ మీ అంత పర్ఫెక్ట్గా కాకపోయినా కంప్లీట్ చేస్తామని నాటకీయంగా చెప్పింది భూమి. చెప్తానులే అని భూమి తల నిమిరి భూమి చేతికున్న గాజులు చూసి ఆ గాజు పోయిందన్నావు కదా, రెండో గాజు ఎలా వచ్చింది అన్నాడు అమర్. కూర్చోబెట్టి మొత్తం విషయం అంతా చెప్పింది భూమి. సో మీది లవ్ మ్యారేజా? ఆశ్చర్యంగా అడిగాడు. టెక్నికల్గా అదే, కన్ను కొట్టింది. వారం రోజుల తర్వాత అమర్ అమెరికాకి పయనమైతే జాగ్రత్తగా ఉండమని శతకోటి సార్లు చెప్పి సాగనంపింది భూమి అమర్ని. ఈ వారం రోజుల్లో భూమిని చాలాసార్లే కలిశాడు ధను. అతని మీద ఒక సాఫ్ట్ కార్నర్ తప్ప వేరే ఉద్దేశమే లేదు భూమికి. అమర్ అమెరికా వెళ్ళిన 2 రోజుల తర్వాత భూమిని కలవడానికి వాళ్ళ ఆఫీస్కి వచ్చాడు ధను. ధనుతో పరిచయం అవ్వడంతో ఎక్కువ టైం తీసుకోకుండా తనని లోపలికి పంపించారు సెక్యూరిటీ కూడా. సోఫా ఫ్యాబ్రిక్స్ చెకింగ్కి రావడంతో వాటినే చూస్తూ తన రూమ్లోనే కూర్చుంది భూమి. నమస్తే చిరునవ్వుతో చెప్పాడు. నమస్తే ధనుంజయ్ గారు అని నుంచుంది భూమి. మరి గారు అని పిలవకండి, నేనేదో 70 ఏళ్ళ ముసలివాడిలా అనిపిస్తాను అని నవ్వాడు ధను. అయ్యో నా ఉద్దేశం అది కాదండి అని అంటూ కంగారు పడిపోయింది భూమి. పర్లేదులేండి అని కూర్చొని మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని మాట్లాడటానికే వచ్చాను అన్నాడు ధను. చెప్పండి అంది భూమి. రేపు మా హాస్పిటల్ ఓపెనింగ్. నా ప్రాణంకి ప్రాణం పోసిన మీరే దీన్ని ఓపెన్ చేసి నలుగురికి ఉపయోగపడేలా చేయాలని కోరుకుంటున్నాను అన్నాడు ధను. నేనా? ఆశ్చర్యపోయింది భూమి. మీరే? దానికి ఎందుకంత ఆశ్చర్యపోయారు అన్నాడు ధను. నాకు ఇలాంటివన్నీ తెలియవండి, కావాలంటే చూడటానికి వస్తాను, మీరు ఇంకెవరినైనా పిలవండి అంది భూమి. అలా అంటే ఎలా అండి? మీరు రాకపోతే ఓపెనింగ్ సెరమనీయే ఆపేస్తాను, అంతేగాని వేరెక్కడితో ఎలా ఓపెన్ చేస్తాను అన్నాడు ధను. ఆ మాట వినగానే నేను మా వారిని అడిగి మీకు చెప్తానంది భూమి. సరే రేపు మార్నింగ్ 11కు ముహూర్తం, నేను 10:30కు వస్తాను, మీరు రెడీగా ఉండండి అన్నాడు ధను. నేనే వచ్చేస్తాను. పర్లేదంది భూమి. లేదు ఏం లేదు, నేను వస్తాను కదా, మీరు జాగ్రత్తని వెళ్ళిపోయాడు ధను. అసలు హాస్పిటల్ పేరేంటో కూడా కనుక్కోలేదు, నేనేం చెప్తాను అని అంటూ తల కొట్టుకుంది భూమి. ఆ రోజు రాత్రి అర్జున్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. లాన్లోనే అతని కోసమే ఎదురు చూస్తూ కూర్చుంది భూమి. అంతలోనే అర్జున్ కార్ రావడంతో అర్జున్ దగ్గరికి ఎదురెళ్ళి హగ్గిచ్చి అతని చేతిని పట్టేసుకుంది భూమి. సారీ బుచ్చి, హెక్టిక్ డే, చాలా లేట్ అయింది అని అన్నాడు అర్జున్. భోజనం చేశావా అన్నాడు. లేదు ఇంకా, మీరు వస్తారని వెయిటింగ్, పదండి భోజనం చేద్దామంది. గివ్ మీ 5 minutes, ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను వెళ్ళిపోయాడు రూమ్లోకి. ప్లేట్లో అన్నీ పెట్టి కూర్చుంది భూమి. ఏమైంది ఈరోజు లేట్? పెండింగ్ ఫైల్స్ ఉండిపోయాయి, క్లియర్ చేసేసరికి ఇదిగో ఈ టైం అన్నాడు. బటర్ మిల్క్ తాగుతారా అంది. నువ్వు తాగు అన్నాడు. వద్దండి, నాకు ఇందాక లస్సీ తాగాను అని ప్లేట్స్ పడేసి అతనితో పాటే నడిచింది మీదకి. లైట్ ఆపేసి నడుం చుట్టూ చేయేసి దగ్గరగా లాగాడు. మళ్ళీ మొదలు పెట్టారా? అలసిపోయి వచ్చారు కదా, కాస్త రెస్ట్ తీసుకోవచ్చుగా అంది మూతి తిప్పుతూ. ఇదే రెస్ట్ నాకు అని తన మెడవంపుల్లో తల దాచుకొని చెంప మీద ముద్దిచ్చాడు. సంగీత సరిగమల తర్వాత వాటర్ తాగి చాలా కోపంగా అర్జున్ వైపే చూసింది భూమి. నేనేం చేశాను? టైం చూసారా? 3 అర్జున్ గారు. ఇప్పుడు పడుకుంటే నేనెప్పుడు లేవాలి? రోజు ఆఫీస్కి లేట్గా వెళ్తున్నాను మీ వల్ల.
మీరు మాత్రం టైంకి వెళ్ళిపోతారు. అసలు రాత్రి లేట్గా పడుకుంటూ పొద్దున్న త్వరగా ఎలా లేస్తారు మీరు అని అడిగింది భూమి. హాహా అని భూమి వైపు తన మొహం చూసి నవ్వుతూ, ఎలా మాట్లాడతావో కనీసం ఆలోచించవే అని తల మీద మొట్టికాయ వేసి దగ్గరగా లాగాడు. నేనేమంత తప్పుగా మాట్లాడలేదు అని ఉక్రోషంగా చెప్పి వీలు చూసుకొని హాస్పిటల్కి వెళ్దామా అంది భూమి. దేనికి? ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాం అంతి. అంత త్వరగానా? త్వరగా ఏంటండి, ఇంకొక 2 months పోతే 1 year అవుతుంది మనకు పెళ్ళై అని అంది. చంపుతా, నేను మన ఫస్ట్ యానివర్సరీకి ప్యారిస్ వెళ్ళే ప్లాన్స్లో ఉన్నాను అసలే అన్నాడు అర్జున్. ఏం, ప్రెగ్నెంట్ అయితే ప్యారిస్ వెళ్ళకూడదా? మై డియర్ బుచ్చి, నువ్వు ప్రెగ్నెంట్ అయితే నిన్ను ఇలా ఇబ్బంది పెట్టలేనే. ఒక్క హనీమూన్ కూడా అవ్వకుండా అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టం. అది పోస్ట్పోన్ చేద్దామన్నాడు అర్జున్. పిల్లలు అని సాగదీసింది భూమి. ఏయ్ చుప్, నువ్వే చిన్నపిల్లవి, నీకెందుకే అప్పుడే పిల్లలు? ఫస్ట్ నువ్వు పెద్దవు, తర్వాత పిల్లల్ని కందాం, లేదంటే ఇంతమంది పిల్లల్ని నేను హ్యాండిల్ చేయలేను అన్నాడు అర్జున్. అయితే ఈ చిన్నపిల్లతో ఆ వేషాలు అన్నీ ఎందుకు వేస్తున్నారు? చెయ్యి తీయండి అంది భూమి బెట్టుగా. అమ్మో కోపమే, సరేలే వెళ్దాం ఓకేనా అన్నాడు అర్జున్. హా అని హ్యాపీగా చెప్పింది భూమి. అలసిన దేహాలు నిద్రాదేవి ఒడిలోకి జారుకుంటే తొలి కోడి కూతతో సమానంగా రింగ్ అయింది అతని ఫోన్. నిద్రమత్తు ఇంకా వీడని కళ్ళతో ఫోన్ తడిమి చెవి దగ్గర పెట్టుకున్నాడు అర్జున్. అర్జున్, మన ఫ్యాక్టరీలో మొత్తం షార్ట్ సర్క్యూట్ అయ్యింది. ఆల్మోస్ట్ మన స్టాక్ అంతా లోపలే ఉండిపోయింది. షిఫ్ట్ వర్కర్స్ కూడా ఉన్నారు లోపల. మంటలు ఎంత ఆపుతున్నా ఆగడం లేదు అని కంగారుగా చెప్తున్నాడు కార్తీక్. ఒక క్షణం అతను ఏం విన్నాడో తనకే అర్థం కాక వాట్ అన్నాడు అర్జున్. అర్జున్ కాస్త త్వరగా రా అని అన్నాడు. నా కాళ్ళు చేతులు ఆడటం లేదు అని అన్నాడు కార్తీక్. వస్తున్నా అని లేచి షర్ట్ వేసుకుని కార్ కీస్ తీసుకున్నాడు అర్జున్. అతను కిందకి వెళ్ళినప్పటికీ కంగారుగా బయటకు వచ్చారు ప్రతాప్, వైశాలి గారు. 2 కార్లు వెంట వెంటనే స్టార్ట్ అయ్యి ఆఫీస్ వైపు మళ్ళీపోయాయి. భూమి లేచేటప్పటికీ బెడ్ ఖాళీ. రోజులానే జిమ్కి వెళ్ళాడేమో అనుకుని జడ ముడివేసుకుంటూ కిందకి దిగింది. రోజు పూజ చేసే అత్తగారు కనిపించడం లేదు తనకి. కాఫీ కలుపుకుందామని కిచెన్లోకి వెళ్ళేసరికి వంట చేస్తూ ఉంది రంగి. అత్తయ్య లేరా అంది భూమి. తెలీదమ్మా, నేను ఇప్పుడే వచ్చాను అంది రంగి. సరే కాఫీ తాగుతావా అంది. కాఫీ కలిపి రంగికి కూడా ఇచ్చి కప్ తీసుకుని మీదకు వెళ్ళి అర్జున్కి కాల్ చేసింది. అతని ఫోన్ బెడ్ మీద రింగ్ అవుతుంటే దాన్ని చేతిలోకి తీసుకొని అదేంటి ఫోన్ ఇక్కడే వదిలేశారు అని అనుకుంటూ ఫోన్ పక్కన పెట్టి ఫ్రెష్ అయ్యి చీర కట్టుకొని బొట్టు పెట్టుకుంటుంటే ఎవరో ఫోన్ చేయడంతో బొట్టు పాకెట్లో పెట్టుకొని వెళ్ళి లిఫ్ట్ చేసింది భూమి. అర్జున్ అని ఆత్రంగా లిఫ్ట్ చేసిన తన ఆశలు అడియాసలే అయ్యాయి. విసుగ్గా ఫోన్ కట్టేసి కిందకి వెళ్ళింది భూమి. టిఫిన్ అయిపోయింది, పెట్టేయనా అని అడిగింది రంగి. వద్దు అన్నట్టు తలూపి అర్జున్ గారు వస్తే కాల్ చేయమని చెప్పు అంది భూమి. సరేనమ్మా అని తలూపింది రంగి. కార్ స్టార్ట్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళేసరికి తన కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాడు ధను. అయ్యో ఈయన చెప్పాడు, నేను మర్చిపోయానని తల కొట్టుకొని లోపలికి వెళ్ళింది. వెళ్దామా అన్నాడు ధను. నాకు అసలు గుర్తులేదండి, మర్చిపోయాను, మా వారికి చెప్పలేదంది భూమి చేతులు నిలువుకుంటూ. మీ ఆయన మిమ్మల్ని అనుమానిస్తారా అన్నాడు ధను. చిచ్చి కాదు, అసలు ఆయన అలాంటి వారే కాదు అంది భూమి. మరి ఇంకేం, పదండి వెళ్దాం అన్నాడు ధను. ఆ మాట వినగానే ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు భూమికి. నా మీద ఏమైనా అనుమానమా అన్నాడు ధను. చిచ్చి అలా కాదండి, నా ఉద్దేశం వేరు. అయినా పర్లేదు పదండి వెళ్దాం అంది భూమి. అప్పటికే ఒక స్మైల్ అతని పెదవుల మీదకి వస్తే గుణాకి మెసేజ్ చేసి కార్ డోర్ని ఓపెన్ చేశాడు భూమి కోసం. నేను నా కార్లో వస్తాను అంది భూమి. వెళ్ళేది ఒకటే ప్లేస్ అయినప్పుడు 2 కార్లు అవసరమా చెప్పండి, నేను మళ్ళీ మిమ్మల్ని డ్రాప్ చేస్తాను కదా అన్నాడు ధను. సరే అని వెళ్ళి బ్యాక్ సీట్ ఓపెన్ చేసి అందులో కూర్చుంది భూమి. కార్ని స్టార్ట్ చేసి హాస్పిటల్ వైపు తీసుకుని వెళ్ళాడు ధను. ఆ రోజు నిజంగానే ఓపెనింగ్ అనుకోవడంతో పచ్చడి తోరణాలు, బంతి పువ్వులు డెకరేషన్తో కలకల్లాడుతూ పెద్ద పెద్ద అక్షరాలతో రాసుంది రోహన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని. కార్ దిగి కాళ్ళకి అడ్డం పడుతున్న చీరను కాస్త పైకి పట్టుకొని నడిచి వెళ్ళింది ధను వెనుకే. ముహూర్తం 11:10 ఒక్క 5 నిమిషాలుంది. అందరూ దేవుడిని నమస్కరించుకొని పుష్పాలతో పూజించండి అన్నారు పంతులు గారు. ముహూర్తం వచ్చేసింది. దీపం వెలిగించి ఓపెన్ చేయండి అనడంతో దీపం వెలిగించి రిబ్బన్ కట్ చేసింది భూమి. కొన్ని ఫోటోలు తీసుకున్న తర్వాత తనకి హాస్పిటల్ అంతా చూపిస్తున్నాడు ధను. చాలా బాగా కట్టారండి. ఇంతకీ రోహన్ ఎవరు, మీ అబ్బాయా అంది భూమి. మా అన్నకి ఇంకా పెళ్ళవ్వలేదు, మీలాంటి మంచి అమ్మాయి కోసమే చూస్తున్నాం వదినమ్మ అన్నాడు గుణ. ఆ మాటలు కొంచెం ఎబ్బెట్టుగా అనిపించినా ఖచ్చితంగా మంచి అమ్మాయే వస్తుంది అని చిన్న స్మైల్ ఇచ్చి కూల్ డ్రింక్ తీసుకుంది భూమి.
ఆ రూమ్లో మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి, మధ్యాహ్నం లంచ్ కూడా స్టార్ట్ అయిపోతుంది, ప్రెస్ మీట్ ఉంది అని అన్నాడు ధను. ప్రెస్ మీట్కి నేనెందుకు, నేను వెళ్తానండి అని అంది భూమి. లేదు, ఒక పావుగంట మాత్రమే అని అన్నాడు ధను. ఉప్చ్, సరే అని తలూపి వెళ్ళి రూమ్లో కూర్చుంది భూమి. గుణాకి సైగ చేసి పక్కనే ఉన్న రూమ్లోకి వెళ్ళాడు ధను. కథ ఇంకా ఉంది. మరి పాపం భూమి ధనుని నమ్మి వచ్చింది, కానీ నమ్మి వచ్చిన అతనే తన పసుపు కుంకాలు తీయబోతున్నాడని తెలియదు కదా. మరి అక్కడ అర్జున్ ఫ్యాక్టరీలో ఆ దొంబి చేసింది ధను ఏనా? ధను భూమిని ఇక్కడ లాక్ చేసి అక్కడ అర్జున్ ప్రాణాలు తీయడానికి వెళ్తున్నాడా ఏంటి? మరి భూమి అర్జున్ని ఎలా కాపాడుకోబోతుంది? అర్జున్ భూమిల ప్రేమ ప్రయాణం ఇక్కడితో ఆగిపోతుందా? తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.